శుభములు తెలియజేస్తున్నాను. రోమిలకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తున్నాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9 నుంచి చివరి వచనం వరకు ఎవరైనా స్పష్టంగా చదవండి. 9 నుంచి 9వ వచనం నుంచి 21వ వచనం వరకు ఎవరైనా స్పష్టంగా చదవాలి. మనము 12వ అధ్యాయం నుంచి మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, మొదటి వచనం నుంచి మార్పు చెందిన దేవుని బిడ్డ, మారు మనసు పొందిన దేవుని బిడ్డ, లేకపోతే రక్షణ పొందిన దేవుని బిడ్డ, లేకపోతే నీతిమంతుడుగా తీర్చబడిన దేవుని బిడ్డ, ఇంకో మాట చెప్పాలంటే పరిశుద్ధుడుగా తీర్చబడిన దేవుని బిడ్డ కదా. సో వీళ్ళు ఎలా ప్రవర్తించాలి, వారి జీవిత విధానం ఎలా ఉండాలి, మారు మనసుకు తగిన జీవితం జీవించాలని అందరికీ తెలుసు, రక్షణకి తగినట్లుగా జీవించాలని అందరికీ తెలుసు. అయితే ఇలాంటి దేవుని పిల్లలు ఎలా జీవించాలి, భవిష్యత్తులో వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి అనేది మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 9వ వచనం నుంచి 12వ వచనము 21వ వచనం వరకు ఉండే అంశాలు ఏంటంటే రెండు అంశాలు ఉంటాయి. ఒకటి మారు మనసు పొందిన దేవుని బిడ్డ, లేకపోతే రక్షణ పొందిన దేవుని బిడ్డ విశ్వాసుల విషయంలో, తోటి బిలీవర్ విషయంలో ఎలా ప్రేమ కలిగి ఉండాలి, వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి, తోటి వ్యక్తి విషయంలో, తోటి విశ్వాసుల విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి, ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి, అది మొదటి భాగం ఉంటుంది. రెండో భాగం ఏముందంటే, శత్రువుల ఎడల, మనమంటే గిట్టని వారి ఎడల, మనమంటే పడని వారి ఎడల ఎలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి, మన దృక్పథం ఎలాగుండాలి వారి పట్ల, మన యొక్క ఆలోచన వారి పట్ల ఎలా ఉండాలి అనేదే ఈ 9 నుంచి 21వ వచనంకు ఉండే సారాంశం. అది ఒకటి, విశ్వాసుల పట్ల మన యొక్క ఆలోచన, ప్రేమ విధానం. రెండవది, మనమంటే పడని, మనకంటే శత్రువులుగా చూసే వారి పట్ల మన యొక్క ఆలోచన విధానం, వారి పట్ల మన యొక్క దృక్పథం, వారి పట్ల ఉండే మన ప్రేమ. ఇవే రెండే ఉంటాయి ఇందులో కొన్ని వచనాలు ఏంటంటే, ఈ విశ్వాసుల పట్ల ప్రేమ ఎలా ఉండాలనేది వరుసకు ముందు చూసిన తర్వాత మనం శత్రువుల పట్ల, మన మీద పడని వ్యక్తుల పట్ల ఎలా ఉండాలి అనేది పౌలు యొక్క ఆలోచన ధ్యానం చేద్దాం. ఇక్కడ విషయం చెప్పేటప్పుడు ఇవి కొద్ది కష్టమే. దేవుని పిల్లలకి ఇది అనుసరించడం కొద్ది కష్టమే, కానీ అది సాధ్యమే. అపోస్తలులు కానివ్వండి, అనేక మంది దైవజనులు కానివ్వండి, ఇది ప్రాక్టికల్గా చేసి చూపించారు వారి జీవితంలో. కాబట్టి ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఈ యొక్క వచనాల్ని అలా చదివేసి అలా కళ్ళు మూసి వెళ్ళిపోవడం కాదు, ఇలా వినేసి అలా వెళ్ళిపోవడం కాదు, కానీ దైనందిన జీవితంలో, అనుదిన జీవితంలో దాన్ని ప్రాక్టీస్ చేయాలి. దాన్ని ప్రాక్టీస్ చేస్తే అవి వస్తాయి, ప్రాక్టీస్ చేయకపోతే రాదు. కాబట్టి మొదటి వచనం చూడండి, 9వ వచనం రాయబడి ఉంది, విశ్వాసుల పట్ల మన ప్రేమ ఆలోచన విధానం ఉండాలంలో 9వ వచనంలో మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. అంటే కపటము లేని ప్రేమ, నిష్కపటమైన ప్రేమ. ఇంకో రకంగా చెప్పాలంటే, కష్టాల్లో ఉన్నప్పుడు, దేవుని పిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు, దేవుని పిల్లలు దీనదశలో ఉన్నప్పుడు, దేవుని పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు. సాధారణంగా మనం ఎవరిని ప్రేమిస్తామంటే, ఒక మంచి స్టేటస్లో ఉండేవారిని మనం ప్రేమిస్తాం. సాధారణంగా ఒక మంచి పలుకుబడిలో ఉండే వ్యక్తుల్ని మనం ప్రేమిస్తాం. ఒక వ్యక్తి మంచి స్థితిలో ఉన్నప్పుడు మనం ప్రేమిస్తాం. అన్న, అక్క అనేసి మనం వెళ్తాం, చాలా సరదాగా మాట్లాడతాం. కానీ ఎక్కడ మనం ఇదేవుతామంటే, ఎప్పుడైతే దేవుని బిడ్డ ఎవరైనా చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, చాలా బాధలో ఉన్నప్పుడు, కుమిలిపోయేటప్పుడు, చాలా వేదన పడుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, మాట్లాడడానికి మనం ఇష్టపడం, మనం ప్రేమ చూపించడానికి ఇష్టపడం, వారి విషయంలో టైం కేటాయించడానికి ఇష్టపడం, వారి విషయంలో మన యొక్క ఎనర్జీ ఖర్చు పెట్టడానికి ఇష్టపడం. ఎవరైతే కష్టాల్లో ఉంటారో దేవుని బిడ్డలు, ఎవరైతే బాధలో ఉంటారో వాళ్ళని ప్రేమించమంట. అది నిష్కపటమైన ప్రేమ, అది నిష్కపటమైన ప్రేమ. మంచిగా ఉన్నప్పుడు అందరూ ప్రేమించేస్తారు, మంచిగా ఉన్నప్పుడు, హోదా స్థితి మంచిగా ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు. ఎప్పుడు ప్రేమించలేరంటే కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడే ప్రేమించలేరు. లాస్ట్ వీకే మా తమ్ముడు ఒక విషయం చెప్తూ
ఒక మాట చెప్పారు. ఏంటంటే భార్య భర్తలు ఇద్దరూ అడవిలో వెళ్ళిపోతూ ఉంటారు. అడవిలో వెళ్ళిపోతూ ఉంటే ఏదేదో ఇతను డైలాగులు కొడుతుంటాడు. అందులో ఆ డైలాగులు ఏంటంటే, నా ప్రాణంతో సహా, నా ప్రాణంలాగే నిన్ను నేను ప్రేమిస్తాను, నా ప్రాణంతో నీకు సమానంగా, నా ప్రాణం కంటే అధికంగా ప్రేమిస్తాను అనేసి వెళ్తూ ఉంటాడట. వెళ్ళిపోతప్పటికి ఒక ఎలుగుబంటి పరిగెత్తుకొని వస్తప్పటికి ఇతను అక్కడికి చెట్టు మీదకి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఏం చేసింది? తెలివైన అమ్మాయి. సాధారణంగా భార్య భర్తల్లో ఆడపిల్లలే తెలివైన వాళ్ళు, అదే సాధారణంగా. సో ఆడపిల్ల ఏం చేసింది, తను ఇలా ఎక్కడో ఎవరో చెప్పారంట ఏమని, చనిపోయినట్టుగా నటిస్తే ఎలుగుబంటి ఏం చేయకుండా వెళ్ళిపోద్ది అనేసి. ఆ ఎలుగుబంటి వచ్చేసి అవన్నీ వాసన చూసిందట. ఆ ముక్కు దగ్గరికి వెళ్ళింది, చెవి దగ్గరికి వెళ్ళి వాసన అన్ని చూసిందట. ఎలుగుబంటి ఏమనుకుందంటే ఈ అమ్మాయి చనిపోయింది కదా అని వెళ్ళిపోయిన తర్వాత అతను వచ్చేసి ఏమే ఆ ఎలుగుబంటి వచ్చేసి నీ చెవిలోని ఏదో చెప్పడం నేను విన్నానే, ఏం చెప్పింది అంటే, ఎవరైతే ఏ భర్త అయితే తన ప్రాణంతో సమానంగా ప్రేమిస్తారని చెప్తారో అలాంటి వాడిని నమ్మొద్దు అని చెప్పిందండి అన్నదట. అర్థమైందా? అంటే కష్టకాలంలో వెళ్ళిపోతారు, కష్టకాలంలో దూరం అయిపోతారు, బాధలు వచ్చినప్పుడు దూరం అయిపోతారు చాలామంది. అది భార్య భర్తలోనైనా కావచ్చు, లేకపోతే స్నేహితుల మధ్యనే కావచ్చు, లేకపోతే చర్చిలోనైనా కావచ్చు. దేవుని బిడ్డలు, రక్షణ పొందిన దేవుని బిడ్డలు ఏం చేయాలంటే కష్టకాలంలో ఆదుకోవాలి, దీన స్థితిలో ఆదుకోవాలి. యోనాతాను ఏ టైంలో ప్రేమించాడు తెలిసిన దావీదుని ఏ టైంలో తెలిసిందా? కష్టకాలంలో. అతను అంటాడు, ఏమంట తెలిసిందా? నిజంగా నేను చెప్తున్నాను, మరణానికి నాకు ఒక అడుగు దూరం మాత్రమే ఉంది. మీ నాన్న నన్ను చంపేస్తాడంటే అతను ఎంతవరకు ప్రేమించాడంటే దావీదుని, అవసరమైనప్పుడు దావీదుకి ఎంతవరకు సపోర్ట్ చేశాడంటే, ఒక స్టేజ్లో వాళ్ళ నాన్న సౌలు, నువ్వు దావీదుని నువ్వు ప్రేమిస్తున్నావు కదరా అని చెప్పి బల్లం తీసి కత్తి ఇలా విసిరేస్తాడు. యోనాతాను తప్పించుకుంటాడు తృప్తిలో. అంతగా ప్రేమించాడు. కష్టాల్లో ఉన్నప్పుడు దావీదు, కష్టాల్లో బాధలో ఉన్నప్పుడు, దీనస్థితిలో ఉన్నప్పుడు యోనాతాను విడిచిపెట్టలేదు. ప్రాణంతో సమానంగా, ప్రాణ స్నేహితుడుగా ప్రేమించాడు. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం. అది రక్షణ పొందిన దేవుని బిడ్డల యొక్క లక్షణం. అది ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని బలపరచాలి. ఇప్పుడు పౌలు గారు కొత్తగా మారు మనసు పొంది వచ్చాడు. మారు మనసు పొందొచ్చి యెరూషలేంకి వెళ్ళేసి యోహాను గారి దగ్గరికి వెళ్ళి, పేతురు గారి దగ్గరికి వెళ్ళి, యాకోబు దగ్గరికి వెళ్ళేసి, అన్న ప్రైజ్ ది లార్డ్ అంటే వాళ్ళు భయపడిపోతున్నారు. వాళ్ళు ఎందుకు? మొన్నటి వరకు మనల్ని చంపాడు, మొన్నటి వరకు మనల్ని ఖైదులు పెట్టాడు, ఇన్ని అలౌ చేయకండి, దగ్గరికి రానివ్వకండి. చాలామంది తమ్ముళ్ళు చెల్లెలు కూడా సలహా ఇచ్చి, అన్నా మీరు నమ్మకండి ఇలాంటి వాళ్ళని అనేసి. అర్థమైందా? ఆ టైంలో వాళ్ళు ఎంత తృణీకరించినా, ఎంత దూరంగా పెడుతున్నా కానీ పౌలు మాత్రం ఏం చేశాడంటే, సహవాసంకి దూరంగా ఉండకూడదు, నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ నేను దేవుని పిల్లల సహవాసానికి దూరంగా ఉండకూడదని ఆయన వస్తూ పోతూ ఉండేవాడిని బైబిల్లో రాయబడి ఉంది. ఆయన వచ్చుచూ పోవచ్చు ఉండేనని సహవాసంకి. ఆ టైంలో అతని కష్టాన్ని చూసి ఆదరించిన వ్యక్తి, బలపరిచిన వ్యక్తి, ధైర్యపరిచిన వ్యక్తి, ఎంకరేజ్ చేసిన వ్యక్తి ఎవరంటే బర్నబా. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించాలి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. మంచిగా ఉన్నప్పుడు కాదమ్మా, మంచిగా స్థితిలో ఉన్నప్పుడు కాదు, కష్టంలో ఉన్నప్పుడు ప్రేమించాలి. అది దేవుని పిల్లల యొక్క లక్షణం, అది దేవుని బిడ్డల యొక్క లక్షణం. అది ఒనేసిము దొంగతనం చేసి పరిగెత్తుకెళ్ళేటప్పుడు పోలీసులు పట్టుకున్నారు. ఎక్కడ పెట్టారు? జైల్లో పెట్టారు. ఏ జైల్లో పెట్టాడు? పౌలు ఏ జైల్లో ఉన్నాడో ఆ జైల్లో పెట్టాడు. అంతే. పౌలుకి తెలిసిన వెంటనే పౌలు వచ్చి ఏమన్నాడా? నువ్వు దొంగవాడివి, నువ్వు ఫలానా వాడి దగ్గరికి వెళ్ళి దొంగతనం చేసి నువ్వు వచ్చావు, అసలు నువ్వు నీచుడు అనేసి అన్నాడా? లేదు. పౌలు ఆదరించాడు, పౌలు ప్రేమించాడు. జైల్లో ఉంటూ కూడా ప్రేమిస్తే ఆ ప్రేమను అర్థం చేసుకున్నాడు ఒనేసిము. అర్థం చేసుకొని యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. చివరిగా కొలెస్సీ సంఘానికి బిషప్ అయిపోయాడు ఒనేసిము. దేవుని పిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని బిడ్డల్ని ఆదరించాలి, ఆ దేవుని బిడ్డలు బలపరచాలి, దేవుని బిడ్డలు ఎంకరేజ్ చేయాలి, ధైర్యపరచాలి దేవుని పిల్లలు. అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలేను. దేవుని నమ్ముకున్న వాళ్ళ ప్రేమ నిష్కపటమైనది ఉండాలి. స్వార్థంతో ఉండకూడదు. నిష్కపటముగా ప్రేమించాలి, త్యాగపూరితంగా ప్రేమించాలి. త్యాగపూరితంగా ప్రేమించేటప్పుడు
ఖర్చు అవుతుంది. త్యాగపూరితంగా ప్రేమించేటప్పుడు నీ సమయం వృధా అవుతుంది. త్యాగపూరితంగా నువ్వు ప్రేమించేటప్పుడు నీ ఎనర్జీ కూడా నువ్వు ఖర్చు పెట్టాలి. ఈ రకంగా చేస్తే అది నిష్కపటమైన ప్రేమ. దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఈ గుణాలు, ఈ సద్గుణాలు, ఈ లక్షణాలు ఉండాలి. రెండవది 10వ వచనం ఏం రాస్తారంటే, సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగము గలవారై ఉండాలి. సహోదరి ప్రేమ ఉండాలి. సహోదరి ప్రేమ. ఒక మాట, ప్రేమ ఎంత బలమైందంటే ప్రపంచమంతలో ఉండే నాయకులందరూ యుద్ధం చేసి, ప్రపంచంలో ఉండే మేధావులు, ప్రపంచంలో ఉండే నాయకులు కత్తి పట్టుకొని యుద్ధము చేసి కొంత భాగం గెలిచారు. కానీ ప్రేమ చేత ప్రపంచాన్ని గెలిచిన ఏకైక వ్యక్తి ఎవరంటే యేసుప్రభు వారు. ప్రేమ అంత బలమైనది. అందుకోసమే ప్రేమ, సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగము గలవారై ఉండాలి. ప్రేమ ఎలాంటి పని చేస్తుందంటే అనేక ఆత్మలను రక్షిస్తుంది. మీకు ఒక విషయం తెలుసా? జార్జ్ ముల్లర్, ప్రార్థన పరుడైన జార్జ్ ముల్లర్, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన దైవ సేవకుడు జార్జ్ ముల్లర్. ఆయన మారు మనసు పొందడానికి ముందు ఒక స్నేహితుడు ఏం చేశాడంటే ఒక కాటేజ్ ప్రేయర్కి పిలిచాడు. అమెరికా దేశంలో జస్ట్ టూర్ కోసం వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసి అక్కడ ఒక ఇంటిలో గృహ కూడిక అయితే ఆ గృహ కూడికకి వెళ్ళాడు ఆయన. అంతే. ఆ గృహ కూడికకి వెళ్తే ఆ క్రైస్తవ యజమానులు, ఆ ఇంటి యజమానులు చూపించిన ప్రేమ, ఆప్యాయతను బట్టి అతను యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఆయన ప్రపంచంలోనే గొప్ప ప్రఖ్యాతిగాంచిన దైవ సేవకుడు అయిపోయాడు. జార్జ్ ముల్లర్ అంటే ప్రార్థన అన్న వెంటనే జార్జ్ ముల్లరే గుర్తుకొస్తాడు. ఆయన ప్రేమ ద్వారా ఆయన ఆకర్షింపబడ్డాడు. మీకు ఇంతకుముందు చెప్పాను, ఎవరు? రిచర్డ్ ఉరుంబ్రాండ్ అంటే ఒక నాస్తికుడు, యేసుప్రభుని నమ్ముకొనని వాడు. ఆయనకి నా అనేవాళ్ళు ఎవరు లేరు. యవనస్తుడు, దేవుడని నమ్మకం లేదు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక కంసాలి కుటుంబం, పేద కుటుంబం, అతన్ని పిలిచి, బాబు నువ్వు రమ్మని పిలిచారు. కుర్చీ వేశారు, కూర్చోబెట్టారు. అతనికి అర్థం కాలేదు, ఏంటి ఇంత ప్రేమ, ఏంటి అభిమానం చూపిస్తున్నారు, అసలు వీళ్ళు ఇంత అభిమానం చూపించడంలో ఏంటి హేతు ఏంటి అని చూసేటప్పటికి, బాబు నువ్వు ఇక్కడ కూర్చో, కాఫీ తెస్తానని తెచ్చి మంచి కాఫీ ఇచ్చారంతే. ఒకే ఒక కాఫీ, కుర్చీ ఇచ్చారు, నీళ్ళు ఇచ్చా తాగడానికి, అంతే. అన్న తర్వాత తాగేసిన తర్వాత, అమ్మ మీరు ఎవరో నాకు తెలియదు కానీ చాలా హ్యాపీగా చూపించారు, ప్రేమ చూపించారు, మీకు చాలా ధన్యవాదాలని వెళ్తప్పుడు, బాబు నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక పుస్తకం ఇస్తాం, చదువుతావా అంటే అప్పుడు అన్నారు, ఏమని తెలిసిందా? ఇవ్వండి అమ్మ అన్నారు. చూసేటప్పటికి కొత్త నిబంధన గ్రంథం అది. అతను ఏమన్నాడు తెలిసిందా? అమ్మ నేను నాస్తికుడిని, దేవుడు లేడని చెప్పే వ్యక్తి నేను, కానీ మీరు చూపించిన ప్రేమను బట్టి, మీరు చూపించిన ఆప్యాయతను బట్టి ఆ పుస్తకం చదువుతానమ్మని ఇంటికి తీసుకెళ్ళాడు. కొత్త నిబంధన గ్రంథము చదివాడు, కంప్లీట్ చేశాడు. చదివి కంప్లీట్ చేసి ఆయన యేసు ప్రభు వారిని నమ్ముకున్నాడు. అలాంటి వ్యక్తి ఏ స్థాయికి వెళ్ళాడు తెలిసిందా? ప్రపంచంలోనే అంతర్జాతీయ రంగంలోనే క్రీస్తు కోసం చిత్రహింస అనే ఒక సంస్థను స్థాపించాడు. క్రీస్తు కోసం చిత్రహింస అనే ఆ సంస్థ, అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. ఆ పుస్తకం ఉంటుంది, సత్యం కోసం చిత్రహింస పుస్తకం. మీకు ధైర్యం ఉంటే పుస్తకం చదవండి. అతను పొందిన ప్రభువు కోసము పొందిన శ్రమలు ఎలాంటి పొందాడో ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. ఒక మాట, ఒక స్టేట్మెంట్ మీరు చదివితే మీకు అర్థమైపోద్ది అలా ప్రభు కోసం ఆయన ఎలాంటి శ్రమ పొందాడని. ఏమన్నాడంటే, ఆది అపోస్తుల కాలంలో అపోస్తులు పొందిన శ్రమ కంటే మేము ఎంత మాత్రము తక్కువ వాళ్ళం కాము అన్నాడు. చూసారా? అతను వైజాగ్ వచ్చినప్పుడు, నేను అప్పుడు పీజీ చేస్తున్నాడు, పరీక్ష రాస్తున్నప్పుడు నాకు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ అవుతుంది. ఆ టైంలో మీటింగ్ పెడితే ఎగ్జామ్ చూద్దాము, ఆ నైట్ చదవకపోయినా పర్లేదు అనేసి మీటింగ్కి వెళ్ళాను. అతను ఒక యూదుడు కాబట్టి సరే వెళ్ళేటప్పటికి ఆ మీటింగ్లో ఏం చేసి జస్ట్ ఇలా షర్ట్ ఇప్పాడు అంతే. షర్ట్ ఇప్పి దెబ్బలు చూడండి అన్నాడు. ఇలా చూపించాడు, వీపు మీద దెబ్బ. క్రీస్తు కోసం చిత్రహింస, సత్యం కోసం చిత్రహింస. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. కమ్యూనిస్ట్ దేశాల్లో
దేవుని పిల్లలు మ్రొగ్గిపోతున్నారు, హింసింపబడుతున్నారు. భార్యల్ని తీసుకెళ్ళిపోయారు, భర్తల్ని తీసుకెళ్ళిపోయారు, పిల్లలు అనాథులైపోయారు. వాళ్ళకి మీరు విశాఖపట్నం క్రైస్తవులు ఏం సమాధానం ఇస్తారు? మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? మీరు ఏమి ఇవ్వబోతున్నారంటే నాకు బాగా గుర్తుంది. ఇప్పటికీ ఆడపిల్లలు పుస్తీలు తాడు తీసి ఇచ్చారు, ఉంగరం ఉన్న వాళ్ళు ఉంగరం ఇచ్చారు, చైన్ వాళ్ళు ఉన్న వాళ్ళు చైన్ ఇలా బ్యాగ్ పెడితే అది నిండిపోయింది. అలా అంత గొప్ప దైవజనుడు అయ్యాడే రిచర్డ్ ఉరుంబ్రాండ్. అతను ప్రభువులోకి రావడానికి కారణం ఏమిటో తెలిసిందా? ఒక పేద కంసలి కుటుంబం చూపించిన ప్రేమ. ప్రేమలో అంత ఆప్యాయత ఉంది. మీకు ఇంతకు ముందే నేను చెప్పాను, విశాఖపట్నంలో ఒక తల్లి ఉంది. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను అప్పుడు జాబ్ చేసినప్పుడు నాకు చెప్పేవారు, కొంతమంది పాస్టర్ల దగ్గర నేను మాట్లాడినప్పుడు, నువ్వు ఎలాగండి మీరు ప్రభువులోకి వచ్చారంటే ఆ వైజాగ్ తల్లియే. అలా మక్కువలో కూడా పాస్టర్ గారు అతన్ని అడిగాను, వాళ్ళు గొప్ప పెద్ద పెద్ద పాస్టర్లే, నువ్వు ఎలా ప్రభు నమ్ముకుని ఎలాగనంటే ఆ తల్లి ఉన్నారు కదండి వైజాగ్లో, ఆ తల్లి అండి. ఎంతోమంది సేవకులు అయిపోయారు, ఎంతోమంది దేవుని బిడ్డలు అయిపోయారు. మీ ఇంతమంది సేవకులు, ఇంతమంది దైవజనులు ఒకే తల్లి పేరు చెప్తున్నారు, ఎలాగది సాధ్యమైతే ఆమె చూపిస్తున్న ప్రేమ అలాంటిది. ఆమె చూస్తున్న ప్రేమ విషయంలో అనురాగం గల వారై ఉన్న దేవుని బిడ్డలలో ఉండాలి. అనురాగం కలిగిన వాడే. నేను ఒక మాట చెప్తున్నాను, దేవుని వాక్యము చెప్పే వరము లేని వాళ్ళు, దేవుని వాక్యాన్ని బోధించడానికి ఉండే కృపావరం లేని వాళ్ళకి మంచి ఆయుధం ఏంటంటే ఆత్మలు సంపాదించడానికి ప్రేమ. నువ్వు లక్షల రూపాయలు ఖర్చు పెట్టని అవసరం లేదు, నువ్వు ఎంతో ధనం వెచ్చించని అవసరం లేదు. హృదయపూర్వకంగా కష్టాల్లో ఉండే వాళ్ళని, బాధల్లో ఉండే వాళ్ళని, అవసరతలో ఉండే వాళ్ళు నువ్వు ప్రేమించగలిగితే నీ ప్రేమను బట్టి వాళ్ళు ప్రభుని నమ్ముకుంటారు. అది మీ ప్రేమ ఏం చేయాలంటే మీ సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగం కలిగిన వాళ్ళై ఉండాలి. దేవుని పిల్లలు ప్రేమ అది చాలా ప్రాముఖ్యమైన ఇది. అందుకోసం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా తీకండి, కానీ ప్రేమ విషయంలో విస్తారంగా రాస్తారు ఆయన. అది చాలా ప్రేమ బలమైనది, అది అన్నింటినీ డామినేట్ చేస్తుంది. అది ప్రేమ. దేవుని పిల్లలు అలాంటి లక్షణం కలిగి ఉండాలి. తర్వాత 13వ వచనం చూడండి. 13వ వచనం రాయబడి ఉంది ఏంటంటే, పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఆతిథ్యము దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం, దేవుణ్ణి ప్రభువుని నమ్ముకున్న కుటుంబము చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. అది అకుల్లా ప్రిస్కిల్లా ఎలాగైతే ఆతిథ్యం ఇచ్చుచుండేవారో, అలాగే స్టెఫను కుటుంబం వాళ్ళు ఎలాగైతే ఆతిథ్యం ఇచ్చేవారో, మార్తా మరియా కుటుంబం ఎలాగైతే ఆతిథ్యం ఇచ్చేవారు చూడండి, అలాంటి ఆతిథ్యము దేవుని పిల్లలు కలిగి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏం రాయబడి ఉందంటే, మీరు తీకండి, మన టైం లేదు కాబట్టి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఏం రాసినట్టే, ఆతిథ్యము చేయ మరవకుండి వారంట తెలియకుండానే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారంట. తెలియకుండానే ఆతిథ్యం, వాళ్ళు దేవదూతలని తెలియదు, ఆతిథ్యం ఇచ్చారు. ఏ దేవుని పిల్లలైతే ఆతిథ్యం ఇచ్చే కుటుంబం ఉంటారో వాళ్ళ ఆత్మలు సంపాదించుకుంటారండి. ఏ కుటుంబం అయితే ఓపెన్ హోమ్గా ఉంటుందో, ఏ కుటుంబం అయితే ప్రభువు కోసం ఓపెన్ హోమ్గా ఉంటుందో, దేవుని బిడ్డల్ని ఆశ్రయిస్తుందో, దేవుని బిడ్డలకి ఆతిథ్యం ఇస్తుందో, దేవుని పిల్లలకి మంచినీళ్ళు టీ ఇస్తుందో, ఆ కుటుంబం బ్లెస్డ్ కుటుంబం. అది ఆశీర్వాదకరమైన కుటుంబం. అది ఏమని రాస్తుంటే, పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మీకు పిపి జోబ్ గారి గురించి నేను మీకు చెప్పాను ఒకసారి. డాక్టర్ పిపి జోబ్ అంటే రిచర్డ్ ఉరుంబ్రాండ్ గారి శిష్యుడే. ఇప్పుడు ఆయన ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. రిచర్డ్ ఉరుంబ్రాండ్ గారి శిష్యుడు పిపి జోబ్. ఈ పిపి జోబు ఆయన సుమారుగా 15వ ఏట ఆ టైంలో అతనికి తినడానికి తిండి లేదు, బట్టలు మంచివి లేవు. ఆ టైంలో దేవుని సేవకి వాళ్ళ తల్లి సమర్పించింది, వాళ్ళమ్మ. అప్పుడు బైబిల్ పట్టుకొని షర్టు చినిగిపోతే కనీసం పిన్నులు లేకపోతే ముళ్ళు తీసుకొచ్చేసి ఆ చినిగిపోయిన దాంట్లో ఇలా కుట్టేసుకొని ఆయన వెళ్ళేవాడు, పరిచయం చేసేవాడు.
అప్పటికి ఒక రోజు 10 రోజులు అవుతుంది భోజనం లేకుండా. అలా సువార్త చెబుతూ ఒక ఊరు పొల్లిమేరలో, అది అప్పుడు ఇప్పుడులాగా లేదు, అప్పుడు చర్చెస్ ఏం లేవు, దేవుని పిల్లలు లేరు, పాస్టర్లు లేరు, ఆ టైంలో చాలా రేరు. ఆ టైంలో ఆ కేరళ రాష్ట్రంలో ఒక గ్రామానికి వెళ్ళి పొలిమేరలో కూర్చున్నాడు. అక్కడ బాగా ఆకలిస్తుంది. ఉదయం తెల్లారిని వెళ్ళేసి అక్కడ కూర్చుంటప్పుడు ఒక క్రైస్తవ యజమాని అలా వస్తున్నాడు. ఇతని చేతిలో బైబిల్ ఉంది. బాబు, నువ్వు ఎవరు బాబు, ఎక్కడికి నువ్వు వచ్చావంటే, అయ్యా నేను దేవుని సేవకుడిని అన్నాడు. నేను యేసుప్రభు గురించి చెప్పుకుని నేను ఇలా వెళ్తా ఉన్నానంటే, అయితే మా ఇంటికి వస్తావా అంటే, ఎక్కడ మీ ఊరు అంటే, ఇదే ఈ ఊరే, వస్తావా అంటే తీసుకెళ్ళాడు. తీసుకువెళ్ళి ఆ కుటుంబం ఏంటంటే ఒక మామూలు షెడ్, తాటి ఆకుతో ఇది చేసిన షెడ్ అది. ఆ షెడ్ దగ్గరికి అక్కడికి వెళ్తే ఆ ఇల్లు అంతా చూసి ఆ రోజంతా ఉన్నాడు. ఆ రాత్రి ఏం చేశాడంటే, తల్లి క్రైస్తవ తల్లి యజమానురాలు ఏం చేసింది, బాబు భోంచేస్తూరా అనేసి లోపల తీసుకెళ్ళింది. అన్నం పెట్టింది. 10 రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు కాబట్టి ఫుల్గా తిన్నాడు. ఆయన చక్కగా తిన్నాడు. తినేసి బయటికి వచ్చాడు. అమ్మ మరి తమ్ముళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా భోజనానికి, అన్నయ్యలు భోజనానికి పిల్లమంటే వాళ్ళు తర్వాత భోజనం చేస్తారని భోజనం చేయమంటే ఇస్తే భోజనం చేశారు. చేసిన తర్వాత బయటికి వచ్చేసాడు. బయటికి వచ్చిన తర్వాత మీకు చెప్పాను, తాటి కొమ్మతో ఆ యొక్క గోడలు ఉన్నాయి కదా, ఆ రంధ్రం నుంచి చూశారు ఆ తల్లి వాళ్ళకి ఏం పెడుతుందని. అది చూసేటప్పటికి ఆ పాత్రలో, వంట పాత్రలో అన్నం లేదు. 9 కొడుకుల్ని ఎలా కూర్చోబెట్టేసి గెంజిపోస్తుందన్నమాట. ఆ దృశ్యాన్ని చూశాడు. ఆ దృశ్యాన్ని చూసి బోరుమని ఏడ్చాడు. రాత్రంతా నిద్ర పట్టలేదు. ఉదయం లేచి వాళ్ళందరి కోసం ప్రార్థించి, అమ్మ మీరు తినాల్సిన ఆహారం నాకు పెట్టేస్తారే అంటే, పర్వాలేదు నాయనా, మేము రోజు భోంచేసే వాళ్ళమే, చక్కగా ఉంటాము, నువ్వు చాలా రోజుల నుంచి భోంచేయలేదు, మేము పేదవాళ్ళమే, పర్వాలేదు, ఏమైపోద్దులే, ఒకరోజు కదా అనేసి అన్నారు. ప్రార్థన చేశాడు, దీవించాడు, వెళ్ళిపోయాడు అంతే. అతనికి పెళ్ళి టైం వచ్చేటప్పటికి, జోబ్ గారికి పెళ్ళి టైం వచ్చేటప్పటికి, ఆ పెళ్ళి సెటిల్ అయిన తర్వాత మొట్టమొదటి కార్డు ఎవరు గుర్తుకొచ్చింది తెలిసిందా? ఈ కుటుంబమే. ఆ పెళ్లి కార్డు ఒక డాక్టర్ అమ్మ పెళ్లి చేసుకుంది. ఒక డాక్టర్ అమ్మ, ఇతను పెద్ద అయిన తర్వాత ఇతని సేవ చూసి మంచి దైవజనుడు అనేసి ఒక డాక్టర్ అమ్మ పెళ్లి చేసుకుంది. వాళ్ళ నాన్న పెళ్లి చేసి ఇచ్చారు. ఇస్తూ వాళ్ళ నాన్న, ఆ డాక్టర్ అమ్మ వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, నాయన ఇదిగో వెడ్డింగ్ కార్డు నువ్వు పంచుకో, ఇదిగో కారు, డ్రైవరు, నువ్వు వెళ్ళి వెడ్డింగ్ కార్డు పంచుకో నీ స్నేహితుల కంటే. ఫస్ట్ గుర్తుకొచ్చింది అవుతంట ఈ కుటుంబమే. డ్రైవర్ని పట్టుకున్నాడు, కారు పట్టుకొని ఫలానా ఊరు అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఆ గుడిసె అక్కడ లేదు. ఆ గుడిసె లేపటికి ఎక్కడికి వెళ్ళిపోయారు అనేసి చాలా ఆందోళన చెందాడు. ఆ పక్కనే సరే వాళ్ళకేం తెలుస్తుంది, మనిషి పెద్ద బిల్డింగ్, అది చాలా పెద్ద బిల్డింగ్ అది. అక్కడికి వెళ్ళేసి వాళ్ళకి అడిగితే తెలుస్తుంది కదా అనేసి వాళ్ళకి బెల్లు కొట్టినప్పటికి ఆ డోర్ ఓపెన్ చేసిన ఎవరైతే తీశారో ఆ వ్యక్తి ఎవరంటే ఈ క్రైస్తవ యజమానుడు. ఎవరైతే ఆకలితో భోజనం పెట్టారో పీపీ జోబుని చూసి కౌగిలించుకున్నాడు. నాయనా అనేసి, అయ్యగారు మీరు ఇంత మేడలో ఉండడం ఏంటి, ఇంత భవనంలో ఉండడం ఏంటంటే, ఆయన ఒక మాట అన్నాడు, నువ్వే రోజైతే నువ్వు రాత్రి మా ఇంట్లో ఉండి ఉదయం నుంచి ప్రార్థన చేసి మమ్మల్ని దీవించి వెళ్ళిపోయావో, అదే రోజు నా పెద్ద కొడుకుకి త్రివేంద్రంలో జాబ్ వచ్చింది. తర్వాత నా ఇంకో కొడుకుకి ఉద్యోగం వచ్చింది. తర్వాత నా కొడుకుకి ఉద్యోగం వచ్చింది. ఆతిథ్యము చేయ మరొకడే. పరిశుద్ధుల, బైబిల్లో రాయబడి ఏమో తెలిసిందా, పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. దేవుని పిల్లలు అలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, అలాంటి గుణగణాలు కలిగి ఉండాలి. క్రైస్తవ కుటుంబం, దేవుని నమ్ముకున్న కుటుంబము, దేవుని నమ్ముకున్న కుటుంబం. ఒకటే మాట చెప్తున్నాను, నువ్వు ప్రభు కోసం జీవించాలంటే, కొన్ని అయినా ఆత్మలు సంపాదించాలంటే నువ్వు ఎలా చేయాలంటే కొంత త్యాగం చేయాలి. కొంత త్యాగము చేయాలి. త్యాగము లేకుండా పరిచర్య లేదు. దేవుని సన్నిధిలో త్యాగం లేకుండా పరిచర్య లేదు. నువ్వు అన్ని రంగాల్లో కొంత త్యాగం చేయగలిగితే అది. చివరిగా ఈ విషయంలోనే గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 9 నుంచి 10వ వచనం. గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9 నుంచి 10వ వచనం. మనము మేలు చేయుటయందు విసుకక యుందుము, మనం అలయక మేలు చేస్తే తగిన కాలమందు పొందుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను
మేలు చేద్దాం. నీకు మేలు జరగాలంటే, దేవుని పిల్లలకు మేలు జరగాలంటే, పరిశుద్ధుల విషయంలో, దేవుని నమ్ముకున్న వాళ్ళ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి, వాళ్ళకి మేలు చేయాలి. కాబట్టి పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. తర్వాత 15వ వచనం చూడండి. 15వ వచనం, సంతోషించు వారితో సంతోషించుడి. చాలు, సంతోషించు వారితో సంతోషించండి. తప్పిపోయిన కుమారుల్లో 2 కుమారులు ఉన్నారు. మొదటివాడు తండ్రి దగ్గర నుంచి తప్పిపోయాడు, ఇంకొకడు ఇంటిలో ఉండి తప్పిపోయాడు. ఇంకొకడు ఇంట్లో ఉండి, ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు, ఆ మొదటి కుమారుడు, చిన్న కుమారుడు వచ్చాడని వాళ్ళ ఇంట్లో చాలా సరదాగా సందడిగా ఇదిగా ఉంటే, సంబరాలు చేస్తూ ఉంటే, పెద్ద కొడుకు దూరం చూశాడు. ఏంట్రా ఇక్కడ సంబరాలు జరుగుతుంది అన్నాడు. మీ తమ్ముడు వచ్చేసాడు, మీ నాన్న చాలా సరదాగా ఉన్నాడు, నిన్నటి వరకు ఏడ్చుకొని ఉన్నాడు, ఇప్పుడు చాలా సరదాగా ఉన్నాడు, వాళ్ళు బంధువులందరితో చేసుకున్నాడు, గొర్రెలకు మేకలు కోసుకొని చాలా సరదాగా ఉన్నాడు అంటే, అప్పుడు ఏం చేశాడంటే అతను ఇలా ఇంటిని రాను అన్నాడు. రాను. తండ్రి కొడుకు కుటుంబం అంత సరదాగా ఉంటే ఈయన ఒక డిఫరెంట్ వ్యక్తి. మనం చూడండి, మన క్రైస్తవుల్లో కూడా కొంతమంది ఏం చేస్తారు తెలిసిందా, అందరు సరదా పడుతూ ఉంటే మోకమేమో ఇంత నల్లగా ఎర్రగా చేస్తారు. కొంతమంది సంతోషించు వారితో సంతోషించాలి. దేవుని పిల్లలకి ఎవరైనా సరే మేలు జరిగిందనుకో సంతోషించాలి. మేలు జరిగితే వీళ్ళు ఏడుస్తారు, అది కాదు, అది గొప్ప సంగతి. అది భయపడింది. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చే వారితో. మనకి ఏడుపు రాదు కొన్నిసార్లు, అలాగే మనం ఎలా ఏడ్చేస్తాము. అది దేవుడు ఇచ్చిన కృపావరం. ఏంటంటే అక్క చెల్లెమ్మలకి ఆ కృపావరం దేవుడు ఇచ్చాడు. అది టక్కమని ఏడమంటే ఏడ్చేస్తారు, అది వాళ్ళ కంట్రోల్ అది ఉంటుంది. అది సో కాబట్టి ఏడ్చే వారితో ఏడవండి అంటే నేను అనేది ఏంటంటే, దుఃఖపడిన వారితో దగ్గరికి వెళ్ళేసి దుఃఖపడండి. బాధలో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాధలో ఉండాలి, షేర్ చేసుకోవాలి. ఒక మాట చెప్పి ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో 2వ వచనంలో మొదటి భాగం చూడండి. మేలు కదా, ఎక్కడైతే బాధ కలుగుతుందో, దేవుని పిల్లలు ఎవరైతే కష్టాలు ఉన్నాయనుకో, బాధలు ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక దగ్గర ఒకే సంఘంలో లేకపోతే దేవుని బిడ్డల్లోనే ఒకరింట్లో పెళ్ళి అవుతుంది అనుకోండి, ఇంకొకరి ఇంట్లో, అంటే ఒకే ఊర్లో కాదు, వేరే ఊర్లో ఇంకొక దాంట్లో కష్టాల్లో ఉన్నారు, బాధలు ఉన్నారు, చాలా ఇబ్బందులు ఉన్నారు అనుకోండి. దేవుని పిల్లలుగా, మారు మనసు పొందిన బిడ్డలుగా ఎక్కడికి వెళ్ళాలి తెలిసిందా? అక్కడికంటే ఇక్కడికే వెళ్ళాలి. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళని వెళ్ళి ఆదరించండి. దేవుడు దాన్ని ముద్ర వేస్తాడు, సబాస్ అంటాడు దేవుడు. అట్లాంటి లక్షణాలు అంటే గుణగణాలు దేవుని పిల్లలు కలిగి ఉండాలి. అందరూ సంతోషించినప్పుడు సంతోషించు, ఏడ్చినప్పుడు నువ్వు అలాగే ఏడవకపోయినా ఆ బాధలో ఆ వేదనలను షేర్ చేసుకోవాలి, నువ్వు ధైర్యపరచాలి, నువ్వు కూడా దుఃఖపడినట్టుగా నువ్వు కూడా ధైర్యపరచాలి. అలాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. తర్వాత ఆ 16వ వచనంలోనే చూడండి, ఏడ్చు వారితో ఏడుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. బజార్కి వెళ్ళి నేను ఒక ఆర్టికల్ చూశాను. ఒక దగ్గర బజార్కి వెళ్ళారంట భార్య భర్తలు. బజార్కి వెళ్ళేటప్పుడు భార్య అన్నదంట ఫ్రిడ్జ్ కొందామన్నదట. భార్య ఫ్రిడ్జ్ అంట, భర్త ఏమంటాడంటే భార్య వాషింగ్ మిషన్ అంటది, భర్త అంటాడు ఫ్రిడ్జ్ అంటాడు. అమ్మాయి అంటది నాకు వాషింగ్ మిషన్ కొనాలండి, ఇతను ఏమంటాడన్నా ఫ్రిడ్జ్ కొనాలని అంటాడు. అంతే. ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే వాళ్ళకి కానీ గొడవలకు దారి తీసింది. ఇంటికి వచ్చి తర్వాత చివరి అది ఎంతవరకు దారి తీసింది తెలిసిందా? డివోర్స్కి దారి తీసింది. విడాకులకి వెళ్ళిపోయారు. సెన్సిటివ్. మీరు ఒకసారి విన్నా లేదా, విజయవాడలో నాకు సినిమాకి తీసుకెళ్ళి మనది అమ్మాయి, ఇప్పుడు నాకు డబ్బులు లేవు తర్వాత వెళ్దామన్నాడు, పేదవాడాడు, అంతే ఆ బ్రిడ్జ్ నుంచి గెంతేసింది అంతే. మీరు చూసారా ఎప్పుడైనా? మీరు అది చూసారా? టీవీలో కూడా వచ్చింది అది. భర్త దగ్గర భార్య మనసు కలవదు, భార్య దగ్గర భర్త మనసు కలదు. ఇక్కడ బైబిల్లో ఏం రాయబడి ఉందంటే, ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండండి. ఇప్పుడు భార్య భర్త కావచ్చు, లేకపోతే చర్చిలోనే బిలీవర్స్ అనే కావచ్చు,
ఒక అన్న ఒకటి చెప్పాడు అనుకోండి, ఇప్పుడు ఏమైపోయింది దానికి? అన్న చెప్పిన దానికి ఎస్ అనేస్తే ఏమైపోయింది? నా మాట నెగ్గాలి, నా పంతమే నెగ్గించుకోవాలి అనే ఆలోచన వదిలేస్తే ఏమైనా నష్టమైపోయింది? ఆ టైంకి తల దించేస్తే ఏం నష్టపోయింది? నా మాట నెగ్గాలి, నేనే గెలవాలి, నా మాట ప్రకారమే ఉండాలి అనే ఆలోచన ఎక్కడైతే కలిగి ఉంటుందో అక్కడ డిస్టర్బెన్స్, అక్కడ సమాధానం ఉండదు. దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఉన్నా కానీ అది కుటుంబ వ్యవస్థనే కావచ్చు, సంఘంలోనే కావచ్చు, ఎక్కడైనా సరే నీకు అడ్జస్ట్మెంట్ లైఫ్ కానీ లేకపోతే నీ కుటుంబానికి దెబ్బే. సంఘంలో అడ్జస్ట్మెంట్ నేచర్ లేకపోతే సంఘానికి దెబ్బే. నువ్వు ఎక్కడున్నా అది దెబ్బే. నువ్వు ఎక్కడున్నా అక్కడ వర్ధిల్లాలంటే, నువ్వు బ్లెస్సడ్ క్యాండిడేట్ ఉండాలంటే, ఒక బ్లెస్సడ్ బిలీవర్గా నువ్వు ఉండాలంటే నువ్వు అడ్జస్ట్మెంట్ నేచర్ నీకు ఉండాలి. అదే విషయంతో ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి, ఒకరితో ఒకరు ఏకీభవించాలి. అప్పుడప్పుడు మనం తగ్గితేనే అది మనకి ఆశీర్వాదం, ఏకీభవిస్తేనే మనకి ఆశీర్వాదం. తర్వాత హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. నేను ట్రెజరర్గా ఉండాలి, అందరూ నాకే నమస్కారం పెట్టాలి, అందరూ నా మాటే వినాలి, పాస్టర్ గారు కూడా నా మాటే వినాలి, సంఘంలో వ్యక్తులందరూ నా మాట వినాలనే ఇలాంటి దృక్పథం కలిగి ఉంటారు. ఇలాంటి దృక్పథం గొప్పగా అందరి దగ్గర మెప్పు పొందడానికి దేవుని సంఘంలో అలాంటి ఆచారము లేదు. క్రైస్తవ సంఘంలో అలాంటి ఆచారము లేదు. దేవుని మందిరంలో, జీవం కలిగిన దేవుని మందిరంలో అలాంటి ఆచారం లేదు. దేవుని హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందే మనస్సు ఉంచాలి. బైబిల్లో రాయబడి ఏముందంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ఏం రాయి ఉందంటే, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. మీరు తగ్గువాటిని మీరు మనసు ఉంచాలి. ఎక్కడైతే మనుషులు మిమ్మల్ని పొగడరో, ఎక్కడైతే మీరు చేస్తున్న పనిని గుర్తించరో, ఏ సేవకుడు కానీ పెద్దలు కానీ ఎవరైతే మిమ్మల్ని గుర్తించాలో అలాంటి పనులు చేయడానికి మీరు ఇష్టపడాలి. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి అందే ఆసక్తులై ఉండుడి. ఇకపోతే ఇది ఇప్పటి వరకు విశ్వాసుల పట్ల, సంఘంలో దేవుని బిడ్డల పట్ల విశ్వాసులు ఎలాంటి దృక్పథం కలిగి ఉండాలి, ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలో అది మనం చూసాం. ఇప్పుడు శత్రువుల పట్ల నేను స్పీడ్గా చెప్పి ముగించేస్తాను. శత్రువుల పట్ల, మనమంటే గిట్టని వారి పట్ల, మనమంటే మన పట్ల పగ ఎవరైతే పెంచుకుంటారో అలాంటి వాళ్ళ పట్ల ఎలాంటి దృక్పథం కలిగి ఉండాలో ఇప్పుడు రాయబడి ఉంది. కొన్ని వచనాలు ఇందులో నుంచే. కానీ ఒక విషయం నేను గుర్తుంచుకోండి, శత్రువుల పట్ల అనేటప్పటికి ఒక విషయము ఒక మైండ్లోకి మనం రావాలి. ఒక మైండ్లోకి ఇందులో వస్తుంది, నేను చెప్తాను. కానీ మన మైండ్లోకి ఏంటంటే, మనము దేవుని బిడ్డలుగా, రక్షణ పొందిన దేవుని బిడ్డలుగా ఎవరిని అయినా మనం ద్వేషిస్తామో దేవుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తాడు. గుర్తుంచుకోండి, మనం ద్వేషిస్తే దేవుడు అతన్ని ప్రేమిస్తాడు. మనం చిన్న చూపు చూస్తే దేవుడు అదుటి వ్యక్తిని హెచ్చిస్తాడు. మన ద్వేషభావం కలిగి ఉంటే దేవుడు ఆ వ్యక్తిని ఆయన ఏంటంటే ప్రేమిస్తాడు. దేవుని యొక్క లక్షణాలు ఏంటంటే, మనం శత్రువుల్ని కానీ మనం ద్వేషిస్తే దేవుడు అతన్ని ప్రేమిస్తాడు. మనం కీడు తలస్తే దేవుడు అవుతాడు ఆ వ్యక్తికి మేలు చేస్తాడు. మనం శపిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. మన చిన్న చూపు చూస్తే దేవుడు అతన్ని హెచ్చిస్తాడు. ఎందుకు ఇలా చేస్తాడంటే మనకి గుణపాఠం నేర్పించడానికే. నువ్వు నమ్ముకున్నావు, ప్రభువుని నమ్ముకున్నావు, నీకెందుకు ద్వేషభావం? నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, నీకెందుకు శత్రుత్వ భావం? నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, నువ్వెందుకు శపించడం? నువ్వు శపిస్తే అతని వ్యక్తికి ఏమీ అవ్వదు. నువ్వు కీడు తలస్తే నువ్వు రక్షణ పొందిన బిడ్డగా, నువ్వు మారు మనసు పొందిన బిడ్డగా నువ్వు కీడు తలస్తే అతనికి కీడు ఏం జరిగిపోదు, అతనికి మేలు జరుగుతుంది. దేవుని పిల్లలకి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ద్వేషభావం ఉండకూడదు.
శత్రుత్వ భావం ఉండకూడదు. ఎదుటి వ్యక్తిని చిన్న చూపు చూడడం, ఎదుటి వ్యక్తిని చూసి నవ్వడం, ఇది దేవుని పిల్లలకి తగదు. దేవుని పిల్లలు అలాంటివి ఉండకూడదు. అలా ఉంటే మనం ద్వేషిస్తే మనం ద్వేషింపబడతాం తప్ప ఆ వ్యక్తి ద్వేషింపబడదు. మనం చిన్న చూపు చూస్తే మనం చిన్నగా అయిపోతాం తప్ప ఆ వ్యక్తి చిన్నదే అయిపోదు. అర్థమైందా? కాబట్టి గుర్తుంచుకోండి, దేవుని పిల్లలకి ఇలాంటి శత్రుత్వ భావము ఉండకూడదు. అది యేసు ప్రభువు నేర్పించిన పాఠలవి. శత్రువుల్ని ప్రేమించమన్నాడు. అందుకే ఈ బైబిల్ ఇక్కడ రాయబడింది ఏంటంటే 14వ వచనంలో, మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. నీ నోటితో శాపవచనాలు రానివ్వకండి. మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. 17వ వచనంలో మొదటి భాగంలో, కీడుకు ప్రతి కీడవనికిని చేయవద్దు, కీడుకి ప్రతి కీడు చేయవద్దు. 19వ వచనంలో, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వుడు. ఇది దేవుని పిల్లలకి చాలా కష్టమైన పని. ఇది చెప్పడం ఈజీ కానీ ఇది ఎందుకంటే కోపం వచ్చినప్పుడు నోట్ల నుంచి వచ్చేస్తాయి, టక్కుమని వచ్చేస్తాయి. వస్తుందా లేదా? టక్కుమని వచ్చేస్తాయి, అనరాని మాటలు వచ్చేస్తాయి. ఇది దేవుని పిల్లలకి చాలా కష్టమైన పనే. ఇది మన ఆత్మ జీవితానికి పరీక్షయే. కానీ దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఇది పాటించాల్సిందే. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి నువ్వు పాటించాల్సిందే. నువ్వు రక్షణ పొందావు కాబట్టి నీకు ఇది అంటే అసాధ్యం అని చెప్పను, ఇది కష్టమే కానీ నువ్వు పాటించాల్సిందే. ఏమన్నాడు? మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు, కీడుకు ప్రతి కీడవనికి చేయవద్దు. ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. మనం ప్రాక్టీస్ చేస్తేనే ఇది వస్తుంది, మామూలుగా ఇది రాదు. దీని మీద అభ్యాసం చేయాలి. ప్రభు నాకు ఈ వీక్నెస్ ఉంది ప్రభు, దాన్ని అధిగమించడానికి నాకు సహాయం చేయమని ప్రభు సహాయము పొందితేనే ఇది వస్తుంది. లేకపోతే సాధారణంగా కష్టం ఇది. కానీ ఏ దేవుని బిడ్డలు కానీ ఇది కానీ ప్రాక్టీస్ చేయగలిగితే వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదింపబడిన కుటుంబంగా ఉంటారు, ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఆయన ఉంటాడంట. అది వాస్తవం. అది దేవుని పిల్లలకి. ఎందుకంటే యేసు ప్రభు దానికి మాదిరి చూపించాడు. దానికి మాదిరి యేసు ప్రభు వారే చూపించాడు. పేతురుకు రాసిన పత్రికలు ఏమంటాడంటే, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. పగ తీర్చే పని ఎవరిది? దేవుంది. న్యాయం తీర్చేవాడు ఎవరు? దేవుడే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పగ తీర్చుకోవడానికి ట్రై చేయకూడదు. నేను ఒక మాట చెప్తాను, నా శత్రుకి నేను కొడితే ఒకే దెబ్బ తగులుతుంది, అమ్మ అనొచ్చు. అదే నేను దేవునికి అప్పగించాడనుకో, దేవుడు కొట్టాడనుకో, ఆ దెబ్బకి గిల కొట్టుకుంటాడు. ఎవరికి అప్పచెప్పాలి తెలిసిందా? మన దెబ్బ కొడితే చిన్న దెబ్బ అవుతుంది, దేవునికి వచ్చి అప్పచెప్పామనుకో అవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. యేసుప్రభు మాదిరి చూపించారు. అలాగే పౌలు దగ్గర కూడా, దావీదు దగ్గర ఒక మాదిరి చూపిస్తాను. దావీదు దగ్గర ఏంటంటే, సౌలు దావీదుని చంపడానికి తిరుగుతున్నాడు. ఆయన కొంతమంది సైనికుల్ని పట్టుకొని కత్తి బల్లం పట్టుకొని తిరుగుతున్నాడు. అలాగే వెళ్తప్పటికి ఒక గుహ వస్తుంది. ఆ గుహ దగ్గరికి వచ్చేటప్పటికి సౌలుకి సాయంకాలం మంచి నిద్ర వస్తుంది. అతనికి కాపల కాసిన అబ్నేరు అనే సైన్యాధిపతి కూడా పడుకొని పోయాడు. ఆ చుట్టుపక్కల ఉండే సైనికులందరూ కూడా పడుకొని పోయారు. బైబిల్లో రాయబడింది, వారికి దేవుడు గాఢ నిద్ర కలుగజేశాడని. చాలా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు, బాగా నిద్రలోకి వెళ్ళిపోయారు. అప్పుడు దావీదు ఆయన సైనికులు వచ్చేసారు ఇక్కడికి. వాళ్ళకి తెలిసిపోయింది వీళ్ళందరూ నిద్రపోతున్నారని. దావీదు దగ్గరికి వెళ్ళేటప్పటికి, దావీదు సైన్యాధిపతి అయిన దావీదుకి ఒక సైన్యాధిపతి ఉన్నాడు, అతని పేరే అభిషాయ్. అతను వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళేసిన సౌలు పడుకున్న దగ్గరికి వెళ్ళాడు. పక్కన బల్లెం ఉంది, ఆ పక్కన నీళ్ల బుడ్డు ఉంది, అక్కడ పడుకొని ఉన్నాడు సౌలు. అప్పుడు అభిషాయ్ అంటాడు ఒక మాట. సైన్యాధిపతి అంటాడు దావీదుతో, రాజా నా ఏలినవాడా, ఒకే
ఒకే దెబ్బతో నీ ప్రాణాన్ని తీయజూచుచుండిన ఈ వ్యక్తి సౌలు, నిన్ను వెంటాడుతున్న ఈ సౌలు, నిన్ను పగవాడుగా ఉంటున్న ఈ సౌలుకి ఒకే దెబ్బతో చంపుతానంటాడు. ఒకే ఒక దెబ్బతో అంటాడు. అభిషయ్ మంచి సైన్యాధిపతి, సూపర్ పవర్ఫుల్ సైన్యాధిపతి, మంచి బలిష్ఠుడు అభిషయ్. అప్పుడు ఏమంటాడు తెలిసిందా దావీదు? వద్దు అంటాడు. వద్దు. ఆ మాట చాలా ఎక్సలెంట్ మాట. ఒకసారి తీయండి. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయములో చదవండి. 8 నుంచి మొత్తం డీటెయిల్స్ ఉంటుంది. యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొత్తును, ఆయన అపాయము వలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును. ఈ మాట 100% జరిగిపోయింది. యుద్ధానికైనా వెళ్తాడు, అక్కడ చస్తాడు, వదిలే, అతని జోలికి వెళ్ళొద్దని అన్నాడు. చూడండి, దావీదు చెప్పిన మాట 100% జరిగింది. సౌలు అలాగే చనిపోయాడు. దావీదు హెచ్చింపబడ్డాడు. దేవుని పిల్లలకి ఇక్కడ రాశాడు, మిమ్మును హింసించు వారిని దీవించుడు కానీ దీవించి శపింపవద్దు, కీడుకు ప్రతి కీడెవరికి చేయవద్దు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడు. అది కరెక్ట్. అది అప్పుడే కాదు, నేటికి అదే. మీకు చాలాసార్లు నేను చెప్తుంటాను. యూనియన్ చాపల్ పాస్టర్ గారు, నేను ఇక్కడ చదువుతున్నప్పుడు ఆ రాత్రి టైంలో వెళ్ళి సంఘస్థులు తాగేసి ఒక వ్యక్తి వచ్చేసి ఆయన కొట్టారు. లేపి రాత్రి 12 గంటల కాలర్ పట్టుకొని కొట్టాడు. సంఘస్థులకి తెలిసింది, అయ్యగారు అని కొట్టాడని తెలిసింది. ఎందుకు కొట్టారు అని సంగతి మేము తేలుస్తామంటే, పాస్టర్ గారు ఏమన్నా తెలిసిందా? ఎవరు అతని మీద చేయకండి, మీరు ఎవరు చేయకండి, 1 month టైం ఇవ్వండి అన్నాడు. 1 month నేను ప్రార్థన చేస్తాను, 1 month మీరు చూడండి అన్నాడు. అంతే. ప్రార్థన అప్పుడు ప్రారంభించాడు. 10 రోజులైంది, 15 రోజులైంది, 25 రోజులైంది, 28వ రోజైంది, 29వ రోజైంది, 30వ రోజున ఎన్నేడి కొట్టిన వ్యక్తి 30వ రోజున ఎన్నేడి కొత్త రోడ్డు మీద స్కూటర్లో వస్తున్నప్పుడు ఒక లారీ వెళ్ళి గుద్దేసింది. స్పాట్ డెడ్. గుర్తుంచుకోండి, దేవుని పిల్లలు, మనం పగ తీర్చుకుంటే మనం ఏమీ సాధించలేం. ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. అందుకోసం ఆయన ఏమనంటే, దేవుని పిల్లలు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవునికి అప్పచెప్పాలి. మనం పగ సాధిస్తే అది పెద్దగా ఎఫెక్ట్ చూపించదు, దాని రిజల్ట్ ఎక్కువ ఉండదు. కానీ దేవుడు జోక్యం చేస్తే దాని యొక్క రిజల్ట్ ఇంకా తీవ్రంగా ఉంటుంది. అందుకోసమే ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివుడు. టైం అయిపోయింది కదా, సరే. మిగిలింది దేవుడు కృప చూపిస్తుంది. కంటిన్యూ చేద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చాలా